హాయ్ అండి. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సనాస్ కుకాలజీ. ఈరోజు మన రెసిపీ వచ్చేసి ఎంతో సాఫ్ట్ అండ్ టేస్టీ హెల్తీ ఓట్స్ ఇడ్లీ అండి. రెగ్యులర్గా తినే ఓట్స్లా కాకుండా ఈ స్టైల్లో ఈ విధంగా ఎంతో రుచిగా ఉండే ఓట్స్ ఇడ్లీని ఒకసారి ట్రై చేసి చూడండి. ఇవి చాలా సాఫ్ట్గా చాలా స్పంజీగా ఉంటాయండి. అలాగే తినడానికి కూడా చాలా చాలా టేస్టీగా ఉంటాయి. ఇవి చాలా సేపటి వరకు కూడా చాలా సాఫ్ట్గా టేస్టీగా ఉంటాయండి. పదండి ఇప్పుడు వీటిని ఎలా ప్రిపేర్ చేయాలో సింపుల్ అండ్ ఈజీగా చూసేద్దాం. ముందుగా స్టవ్ మీద ఒక పాన్ పెట్టుకొని ఇందులోకి 1 కప్పు ఓట్స్ని వేసుకోవాలి. ఓట్స్ని మనం లో టు మీడియం ఫ్లేమ్లో పెట్టుకుంటూ ఈ విధంగా 3-4 నిమిషాల పాటు రోస్ట్ చేసుకోవాలండి. ఇవి కొంచెం క్రిస్పీగా అవ్వాలి. చూడండి, ఇవి క్రిస్పీగా అయిపోయాయి. ఇప్పుడు స్టవ్ని ఆఫ్ చేసేసుకొని వీటిని చల్లారనిద్దాం. ఓట్స్ చల్లారాక ఇప్పుడు వీటిని మనం జార్లోకి వేసుకోవాలి. జార్లోకి వేసుకున్నాక వీటిని మనం మరీ మెత్తగా ఫైన్ పౌడర్ లాగా గ్రైండ్ చేయకూడదండి. కొంచెం బరకగా గ్రైండ్ చేసుకోవాలి. చూడండి, ఈ విధంగా బరకగా గ్రైండ్ చేసుకోవాలండి. మరి మెత్తగా గ్రైండ్ చేసుకోవద్దండి. ఇప్పుడు వేరొక జార్లోకి ఒక 1/2 ఇంచ్ అల్లం ముక్కల్ని అలాగే ఒక 3 పచ్చిమిర్చిని వేసుకొని దీన్ని కూడా మనం మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. చూడండి, ఈ విధంగా గ్రైండ్ చేసుకొని ఇప్పుడు దీన్ని కూడా పక్కన పెట్టుకుందాం. ఇప్పుడు ఒక బౌల్ తీసుకొని ఇందులోకి మనం గ్రైండ్ చేసి పెట్టుకున్న ఓట్స్ పౌడర్ అలాగే రవ్వను వేసుకోవాలండి. బొంబాయి రవ్వ, సన్న రవ్వ అంటారు కదా, దాన్ని వేసుకోవాలి. నేనైతే రోస్టెడ్ రవ్వను వేసుకుంటున్నానండి. మీ దగ్గర రోస్టెడ్ రవ్వ లేకపోతే మీరు ఓట్స్ని రోస్ట్ చేసుకున్నారు కదండి, అప్పుడే ఒక 1/2 కప్పు రవ్వని కూడా రోస్ట్ చేసుకొని వేసుకోండి. ఇప్పుడు ఇందులోకి మనం ఒక 1/2 కప్పు పెరుగుని వేసుకోవాలి. అలాగే సన్నగా తరిగిన 2 టేబుల్ స్పూన్ల క్యారెట్ ముక్కల్ని, సన్నగా తరిగిన 2 టేబుల్ స్పూన్ల బీన్స్ ముక్కల్ని, అలాగే సన్నగా తరిగిన 2 టేబుల్ స్పూన్ల క్యాప్సికమ్ ముక్కల్ని, అలాగే మనం గ్రైండ్ చేసి పెట్టుకున్న అల్లం పచ్చిమిర్చి పేస్ట్, అలాగే సన్నగా తరిగిన కొంచెం కొత్తిమీరని వేసుకొని ఇప్పుడు ఇందులోకి రుచికి సరిపడా ఉప్పును వేసుకోవాలి. ఇప్పుడు ఇందులోకి 1.5 కప్పుల నీళ్ళని పోసుకొని ఇప్పుడు దీన్ని మనం బాగా మిక్స్ చేసుకుందామండి. ఇవన్నీ బాగా ఈ విధంగా మిక్స్ అవ్వాలి. చూడండి, ఈ విధంగా అంతా బాగా మిక్స్ చేసుకున్నాక ఇప్పుడు మనం మూత పెట్టేసి దీన్ని 30 నిమిషాల పాటు నానపెట్టుకోవాలి. ఇది నానేలోపు దీనిలోకి మనం ఎంతో టేస్టీగా ఉండే గ్రీన్ చట్నీని ప్రిపేర్ చేసుకుందాం. ఇందుకోసం మిక్సీ జార్ని తీసుకొని దీనిలోకి 3 టేబుల్ స్పూన్ల పుట్నాలను వేసుకోవాలి. ఇప్పుడు ఇందులోకి ఒక 3 లేదా 4 పచ్చిమిర్చిని వేసుకొని 1 ఇంచు అల్లం ముక్కల్ని వేసుకోవాలి. అలాగే రుచికి సరిపడా ఉప్పు, గుప్పెడు కొత్తిమీరని వేసుకోవాలి. ఇప్పుడు ఇందులోకి సరిపడా నీళ్ళని పోసుకొని దీన్ని మనం బాగా మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. చూడండి, ఈ విధంగా మెత్తగా గ్రైండ్ చేసుకున్నాక ఇప్పుడు ఈ చట్నీని మనం బౌల్లోకి తీసుకొని పక్కన పెట్టేసుకుందాం. 30 నిమిషాల తర్వాత చూడండి, మన ఓట్స్ రవ్వ అనేటివి చక్కగా నానాయండి. రవ్వ వేయడం వల్ల ఇది కొంచెం గట్టిపడింది. ఇప్పుడు ఇందులోకి మనం ఒక 1/2 టేబుల్ స్పూన్ ఈనోని వేసుకోవాలి. మీ దగ్గర ఈనో లేకపోతే మనం రవ్వ ఓట్స్ కలిపి పెట్టుకున్నాం కదండి, అప్పుడు కొద్దిగా వంట సోడాని వేసుకొని కలిపి పెట్టుకోండి. ఇప్పుడు ఇది గట్టిగా ఉంది కాబట్టి ఒక 1/2 కప్పు నీళ్ళని వేసుకొని దీన్ని మనం ఇడ్లీ పిండిలాగా కలుపుకోవాలండి. మనం నార్మల్ ఇడ్లీలకి ఏ విధంగా పిండిని అయితే కలుపుకుంటామో అదే కన్సిస్టెన్సీలో ఈ ఓట్స్ ఇడ్లీ కూడా మనం పిండిని కలుపుకోవాలండి. చూడండి, ఈ కన్సిస్టెన్సీలో ఉండాలి పిండి అనేది. ఇప్పుడు మనం దీన్ని పక్కన పెట్టేసుకుందాం. ఇప్పుడు ఇడ్లీ ప్లేట్స్ని తీసుకొని దీనికి లైట్గా ఆయిల్ని అప్లై చేసుకోవాలి. ఆయిల్ని అప్లై చేయడం వల్ల ఇడ్లీ అనేది ప్లేట్కి అంటుకోదండి. ఇప్పుడు దీంట్లోకి మనం బ్యాటర్ని వేసుకుందాం. మనకు ఈ క్వాంటిటీతో అయితే 12 ఓట్స్ ఇడ్లీ అనేటివి రెడీ అవుతాయండి. మీడియం సైజ్ ఇడ్లీలు అయితే 1 కప్పు ఓట్స్ అలాగే 1/2 కప్పు బొంబాయి రవ్వకి మీకైతే 12 ఇడ్లీలు అనేటివి వస్తాయి. చూడండి, ఈ విధంగా ఇడ్లీని వేసుకున్నాక ఇప్పుడు మనం వీటిని ఇడ్లీ పాట్లోకి పెట్టేసుకుందాం. ఈ విధంగా ఇడ్లీ పాట్లోకి పెట్టేసుకున్నాక మూత పెట్టేసి దీన్ని మనం ఒక 10 నిమిషాల పాటు మీడియం ఫ్లేమ్లో ఉడికించుకోవాలండి. మీడియం ఫ్లేమ్లోనే ఒక 10 నిమిషాల పాటు ఉడకనివ్వండి. 10 నిమిషాల తర్వాత చూడండి, మన ఓట్స్ ఇడ్లీ అనేటివి చక్కగా కుక్ అయిపోయాయి. ఇప్పుడు మనం వీటిని తీసేసుకుందాం. చూడండి, అస్సలు అంటుకోవండి ప్లేట్స్కి. ఓట్స్ ఇడ్లీ అనేటివి చాలా ఈజీగా వచ్చేస్తాయి. చూడండి ఎంత ఈజీగా వచ్చేస్తున్నాయో. అన్నిటినీ ఈ విధంగానే మనం తీసేసుకుందాం. అంతేనండి, ఎంతో టేస్టీగా హెల్తీగా ఉండే మన ఓట్స్ ఇడ్లీ అనేటివి రెడీ అయిపోయాయి. చూడండి, చూడండి ఎంత సాఫ్ట్గా వచ్చాయో.
అలాగే చూడండి లోపల వరకు కూడా ఇవి చక్కగా కుక్ అయ్యాయండి. ఈ ఓట్స్ ఇడ్లీ అనేది ఈ గ్రీన్ చట్నీతో చాలా చాలా టేస్టీగా ఉంటుందండి. ఇది చాలా హెల్తీ అండ్ ఈజీ రెసిపీ కూడా అండి. చాలా క్విక్‌గా, ఈజీగా మీరు ఈ ఓట్స్ ఇడ్లీ అనేది ప్రిపేర్ చేసుకోవచ్చండి. మీరు కూడా తప్పకుండా ఈ ఓట్స్ ఇడ్లీ అలాగే ఈ గ్రీన్ చట్నీని ట్రై చేసి చూడండి. మీకు ఈ రెసిపీ ఎలా అనిపించిందో నాకు తప్పకుండా కామెంట్‌లో తెలియచేయండి. వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే నా ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థాంక్స్ ఫర్ వాచింగ్.